విడిచిపెట్టి భగవంతుడు ఉండడు. దివ్య దంపతులు అని పేరు. గురుభ్య తద్గురుభ్యశ్చ నమోవాకం అధీమహే ప్రణీమహే తత్ర ఆద్యవు దంపతి జగదాంపతి అన్న రీతిగా దివ్య దంపతులు ఎల్లప్పుడూ కూడా దైవతం దంపతిన అన్నారు. ఆ ప్రకారంగా ఈనాడు అచ్చట విశేషంగా శ్రీదేవి క్షేత్రంలో ఎలా వేంచేసి ఉంటారో అదే ప్రకారం ఇచ్చట ఈ క్షేత్రంలో పినాకిని నది తీరంలో ఆ పినాకిని నదిని కటాక్షిస్తూ కల్పనలో వేంచేసి ఉన్నాడు. ఈ క్షేత్ర వైభవం ఏమిటి? సింహపురి. ఈ క్షేత్రానికి భగవంతుడు ఏ ప్రకారంగా వేంచేశాడు? ఒకనొక సందర్భంలో ఎక్కడైనా కూడా భాగవత మహాపురాణాన్ని మనం పరిశీలిస్తే భగవంతుడు ఆజ్ఞాపిస్తాడు. అంతట ఆదిశేషుడి పైన దేవదేవుడు పంపడించి ఉంటాడు. ఆదిశేషుడు దేవదేవునికి సర్వకాల సర్వావస్థల యందు కూడా సకల విధములైనటువంటి కైంకర్యాన్ని చేస్తూ ధరిస్తాడు. నివాస శయ్యాసన పాదుకాంశోపధాన వారణాది అన్న రీతిగా తయా సహాసీనం అనంత భోగిని అన్న రీతిగా ప్రకృష్ట విజ్ఞాన బదరికదావని అన్న రీతిగా ఆదిశేషుడే పంపడించి ఉన్నాడు పరమాత్మ. ఆదిశేషుడు భగవంతుడు నడిస్తే పాదుకలుగా ఉంటాడు. భగవంతుడు పడుకుంటే శయ్యగా అయిపోతాడు. భగవంతుడికి ఎండ తగ్గితే గొడుగుగా మారుతాడు. భగవంతుడికి పట్టు వస్త్రంగా అవుతాడు. అందువల్ల ఇన్ని కైంకర్యాన్ని చేస్తున్నటువంటి ఆ ఆదిశేషుడిని అనుగ్రహిస్తాడు పరమాత్మ. అందువల్ల ఆదిశేషుని పేరుతో ఈ క్షేత్రం వెలసిల్లి ఉన్నది. అందువల్ల ఒకనొక సందర్భంలో క్రీడాశైలంగా భగవంతుడు కూడా ఆయన కూడా కోరుకుంటారు. ఎప్పుడైనా ఒకే చోట ఉంటే ఎట్లా? ఈ భూలోకం చాలా బాగుంటుంది కదా, పర్వతాలతో నదులతో. ఇది చాలా అత్యద్భుతంగా శోభాయమానంగా ఉంటుంది. అక్కడ నాకేం లేదనుకుంటాడు. సరే ఆదిశేషుని పంపిస్తాడు, నువ్వు పోవయ్యా